నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎర్రంనాయుడు రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం. ఆయన లేని లోటు తీరనిదంటూ మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడి. స్వచ్ఛ తెనాలి మన అందరి బాధ్యత. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలంటూ పిలుపు. ఆఖరి పేదవాడికి కూడా న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం. ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. సీఎం కాలనీలో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ. భవిష్యత్ తరాల వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. తెనాలిని స్వచ్ఛ తెనాలిగా మార్చేందుకు ప్రజలు తమ సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. మన వాకిలి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మనమంతా మమేకమై కదలాలి. మన ఇల్లు మన వాకిలి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మనమంతా మమేకమై కదలాలి. కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక కూకటి వేళ్లతో పెగిలే కర్తవ్యం పూనాలి. కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక కూకటి వేళ్లతో పెగిలే కర్తవ్యం పూనాలి. దేహం ఆరోగ్యమేగ దేశానికి సౌభాగ్యం. సోహం అను ఊపిరిలో శుభ్రభారతానిలం. దేహం ఆరోగ్యమేగ దేశానికి సౌభాగ్యం. సోహం అను ఊపిరిలో శుభ్రభారతానిలం. స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం. స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయం నుండి రత్న టాకీస్ వద్ద ఉన్న రైతు బజార్ వరకు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో చైర్మన్ పెండాల వెంకట్రావు, కమిషనర్ శకుంతల, ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, టీడీపీ నేతలతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆలపాటి మెయిన్ రోడ్లో వ్యాపారాలు చేస్తున్న ప్రతి వ్యాపారి వద్దకు వెళ్లి స్వచ్ఛ భారత్ గురించి అవగాహన కల్పిస్తూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శానిటేషన్ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పలుచోట్ల కాల్వల్లో పేరుకుపోయి ఉన్న చెత్తా చెదారాలను తొలగించే కార్యక్రమాలు చేపట్టారు. అలా కాకుండా చెత్తను రోడ్ల మీద విసర్జన చేయరాదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. మన తనాలని స్వచ్ఛతనాలు మన తనాలను సుందరతనాలను తీర్చిదిద్దుదాం. స్వచ్ఛ భారత్ హమారా భారత్. స్వచ్ఛతనాలి. 100 ఏళ్లు దాటిన పాడుబడిపోయిన బిల్డింగులను పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 3వ డివిజన్లోని రైతు బజార్ వద్ద ఉన్న మురుగు కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎమ్మెల్యే ఆలపాటి దగ్గర ఉండి బాగు చేయించే కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు అర్ధగంట సేపు ఇక్కడ మురుగు కాలువల్లో చెత్తా చెదారాలను తొలగించే పనులను సంబంధిత సిబ్బందితో చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలియజేశారు. ప్రతి నెల 2వ తేదీన పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ తమ తోడ్పాటును అందించాలని ఆయన కోరారు. కొంతమేరకు మనం మన ఆలోచనలను ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతున్నాం. కొన్ని మన అవగాహన లోపం వల్ల ఇంకా కొన్ని మనం సక్రమంగా మనం చేసుకోలేకపోతున్నాం. ఇవన్నీ కూడా కాలానుగుణంగా అన్నింటినీ కూడా అందరం కూడా కలిసి పనిచేసుకునే కార్యక్రమానికి నాంది పలుకుతూ ఉన్నాం. ఇది నిజమైన మన తెనాలి స్వచ్ఛ తెనాలిలో
కార్యక్రమంగా అందరం కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నాం. అది నాకు కలిగే సంతోషం. మరి ఇలాంటి కార్యక్రమం వల్ల ప్రజలకి ఇబ్బంది లేకుండా, ప్రజలకి అవసరమైన సదుపాయాన్ని, శానిటేషన్ ప్రాబ్లం లేకుండా, డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా, దాంతోపాటు ఈ పట్టణాన్ని ఎంత మేరకు మనం అందంగా చేయగలుగుతాం, అపరిశుభ్రత లేకుండా కాపాడగలుగుతామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రయత్నంలో ముందున్నామని చెప్పి మన భావన. ఇంకా ప్రజల యొక్క తోడ్పాటుతో మన తెనాలని స్వచ్ఛతనాలుగా తీర్చిదిద్దగలుగుతామని చెప్పి ఒక నమ్మకంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, అధికారులకి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, జడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తిని జయలక్ష్మి, తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ నియాజుద్దీన్, మున్సిపల్ కమిషనర్ శకుంతల, ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, టీడీపీ నాయకులు ఖుద్దూస్, అశోక్ వర్ధనం, సుంకర హరికృష్ణ, ఉప్పాల కన్నా, కొల్లూరు శ్రీధర్, కౌన్సిలర్లు తెనాలి సుధాకర్, పినపాటి రవీంద్ర తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతానికి ఎర్రంనాయుడు ఎనలేని కృషి చేశారని మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలియజేశారు. పార్టీ కార్యకర్తగా, మంత్రిగా ఎర్రంనాయుడు చేసిన కృషి మరువలేనిదని ఆయన కొనియాడారు. తెనాలి వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎర్రంనాయుడు 5వ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన చిత్రపటానికి మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ఘన నివాళులర్పించారు. మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ, క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకిత భావంతో పార్టీ అభ్యున్నతికి ఎర్రంనాయుడు అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన తెలియజేశారు. ఎర్రంనాయుడు ఏ పదవిని అలంకరించినా ఆ పదవికి వన్నె తెచ్చేవారని, ఆయన లేని లోటు తీరనిదని ఆయన తెలియజేశారు. 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారికి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా, నాయకుడిగా, ఈ రాష్ట్రంలో కార్యకర్తలకి ఒక మార్గదర్శకుడిగా నిలిచినటువంటి నాయకుడు ఎర్రనాయుడు గారు. జాతీయ స్థాయి నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసినటువంటి నాయకుడు ఎర్రనాయుడు గారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి మహోన్నత నాయకుడు ఎర్రనాయుడు గారు. వారు మన మధ్య లేకపోయినా ఒక 5 సంవత్సరాలుగా వారి ఆశయ సాధన కోసం మరి వారిని దృష్టిలో పెట్టుకొని వారి ఆలోచనకు అనుగుణంగా కార్యకర్తలు ఎంతోమంది మరి నడుస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా పార్టీని నడిపించే విధానంలో ఎర్రనాయుడు గారు చూపించినటువంటి చొరవ చాలా గొప్పది. అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోయినా మరి ఈరోజు వారి కుమారుడు పార్లమెంట్ సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు గారు కొంత భర్తీ చేస్తున్నప్పటికీ మరి వారు లేని లోటు పార్టీలో ఎప్పుడు కూడా తీరని లోటుగానే ఉంటుందని చెప్పి కోరుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని కార్యకర్తలు పనిచేసి పార్టీ పురోభివృద్ధికి ఎప్పుడు పార్టీకి అంకిత భావంతో పనిచేయడానికి ఎర్రనాయుడు గారు ఒక రోల్ మోడల్గా ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారని చెప్పి ఆశిస్తూ వారికి అటువంటి వారి ఆశయ సాధన కృషి చేసినప్పుడే మరి అటువంటి గొప్ప వ్యక్తులకి నివాళులు అర్పించడం. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎర్రంనాయుడు చేసిన కృషి మరువలేందని ఆయన చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి ఎర్రంనాయుడు కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. పార్టీలో ఆది నుంచి ఉన్న ఎర్రనాయుడికి ఒక ప్రత్యేకమైన గౌరవం, సముచితమైన స్థానం పార్టీలో ఉండేది. కేంద్రంలో మంత్రిగా పనిచేసినప్పుడు, మంత్రిగా లేకుండా అధికారం లేనప్పుడు అపోజిషన్లో కూడా తనకు ఒక ప్రత్యేకత ఉండేది కేంద్రంలో. అలాంటి నాయకుడు మనకు లేకపోయినా మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, అనేక మంది ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈ పార్టీ కోసం పనిచేసే నిబద్ధత కలిగిన ప్రతి వ్యక్తి కూడా వారికి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైన నివాళులు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అలాంటి నాయకత్వం కలిగిన నాయకుడు ఈ రోజున మన ఎర్రనాయుడు గారు. ఆయనకి ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా కూడా ఆయన యొక్క ఆశీస్సులు అందించాలని చెప్పి ఏ ఉద్దేశంతో అయితే నాయకత్వం చేపట్టాడో తెలుగుదేశం పార్టీ తరఫున, అదే ఉద్దేశంతో అందరం కూడా ఆయన్ని గుర్తెరిగి ఆయన ఏ రకంగా ఆయన యొక్క నడవడిక ఈ పార్టీలో ఉండేదో
అది ఒక మార్గదర్శకంగా మనందరం భావించి. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, వైస్ చైర్మన్ నియాజుద్దీన్, కుద్దూస్, అశోక్ వర్ధనం, సుంకర హరికృష్ణ, అమీన్నేని రాజా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరిపోతున్నట్లు ఆయన తెలియజేశారు. తెనాలి మండల గ్రామమైన పెదరావూరులోని శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మారౌతు సీతారామయ్య ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల డాక్టర్లచే నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పాలపాటి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు మారౌతు సీతారామయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆలపాటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంతో మంది టీడీపీలో చేరుతున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని టీడీపీ పాలనలో జరిగాయని ఆయన చెప్పారు. జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మారౌతు సీతారామయ్య పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలనే దృక్పథంతోనే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో పెదరావూరు గ్రామంలో నేత్ర వైద్యశాల ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. వెనుకబడ్డ వర్గాల నాయకుడు ఆయన ఈ రోజున తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, ఆశయాల్ని, మరి ముఖ్యంగా నాయకత్వాన్ని గౌరవించుకోవాలనే ఆలోచనతో ఈ రోజున పెద్దలు సీతారామయ్య గారు, రమణ బాబు గారు, ఎంపీటీసీ, అట్లాగే మాజీ సర్పంచ్ భాను గారు, మన బుజ్జి, వీళ్ళందరి సమక్షంలో వెంకటేశ్వరతో పాటు శివ, సీను, ప్రసాద్, సాయి, అనిల్, రాఘవరావు వీళ్ళందరూ కూడా ఈ రోజున మన పార్టీ 300 మంది రావటం జరిగింది. ఇందులో 40 నుంచి 50 మందికి కంటి ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు వైద్యులు. వీరందరికీ కూడా ఉచితంగా వైద్యం, ఉచితంగా కళ్ళజోళ్ళు ఈ రెండు కూడా ఇవ్వాలని చెప్పి పార్టీగా, గ్రామ పెద్దలుగా అందరూ అనుకోవడం చాలా సముచితం అని చెప్పి, ఎందుకంటే నేత్రదానం అనేది చాలా గొప్పది. మరి ఒక రకంగా చెప్పాలంటే కళ్ళు లేనిదే ఏది లేదు. అలాంటి కంటికి ఆ వెలుగు దక్కకుండా వెలుగుని కొనసాగించడానికి చేసే చిరు ప్రయత్నం మనందరికీ కూడా చాలా చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తూ, ఇలాంటి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో చేపట్టినందుకు ఇదే విధంగా ప్రతి కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ భానుప్రసాద్, రత్నప్రసాద్, రమణ, వెంకటేశ్వరరావు, శ్రీను, శివ, సుంకర హరికృష్ణ, అశోక్ వర్ధనం తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానం కల్పించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి పిలుపునిచ్చారు. పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో బ్లడ్ డోనర్ క్యాంపును జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి మాట్లాడుతూ 1 యూనిట్ రక్తంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 3 కాపాడవచ్చని ఆమె తెలియజేశారు. రక్తదానం అంటేనే ప్రాణదానమని ఆమె తెలిపారు. కార్యక్రమంలో అంబేద్కర్ కళాశాల కరెస్పాండెంట్ మన్నవ మేరీ గ్రేస్, ప్రిన్సిపల్ జె సుధీర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీదేవి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, శ్రీలత, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆఖరి పేదవానికి కూడా న్యాయం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించడం జరుగుతోందని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న పేదవారికి ఇళ్ల పట్టాలు ఆయన పంపిణీ చేశారు.
పట్టణంలో చంద్రబాబు నాయుడు కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కొరకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా రాష్ట్రం ఆర్థిక లోటు బడ్జెట్లో ఉన్న ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారి యొక్క అభ్యున్నతి కొరకు పనిచేస్తుందని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. 600 పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ హక్కు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు దాదాపు ఒక 500 పట్టాలు ఇవ్వటం జరిగింది. ఇంకా ఒక 100 పట్టాల దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది వచ్చే వారం అవన్నీ కూడా క్లారిఫై చేసుకొని ఇవ్వటం జరుగుతుంది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, జడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శకుంతల, పార్టీ నాయకులు కుద్దూస్, అశోక్ వర్ధనం, సుంకర హరికృష్ణ, ఉప్పాల కన్నా, కొల్లూరు శ్రీధర్, అమీర్నేని రాజా, కౌన్సిలర్లు, మాజీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, అభ్యున్నతికి, బలోపేతానికి ఎర్రంనాయుడు చేసిన కృషి మరువలేనిదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పేర్కొన్నారు. పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఎర్రంనాయుడు వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన చిత్రపటానికి బీసీ నాయకులు నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుండే ఒక కార్యకర్తగా, మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నో పదవులను ఎర్రంనాయుడు చేపట్టారని ఆయన తెలియజేశారు. ఎర్రంనాయుడు లేని లోటు పార్టీకి తీరని లోటుని ఆయన తెలియజేశారు. మరి మొట్టమొదటి రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా నాకు మేమిద్దరం కూడా చాలా ఆప్తులుగా, మిత్రులుగా, శ్రేయభిలాషులుగా, ఎంతో సహృదయంతో ప్రజలకు సేవ చేసే విధంగా మరి నాతో కూడా అనేక సందర్భాల్లో కూడా మరి కలిసిమెలిసి ఈ యొక్క ప్రాంతాలు కూడా రేపల్లి కానీ, తెనాలి కానీ, ఈ గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను కూడా అటు అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఎంతోమందికి స్నేహపూర్వకంగా, హృదయపూర్వకంగా అందరితో కూడా చాలా మంచి మరి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎర్రంనాయుడు గారు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అతని చనిపోవటం వల్ల మరి ఇప్పటి కొరకు కూడా మరి ఎర్రంనాయుడు అందరి హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, చిరస్మరణీయుడిగా ఉండేటువంటి వ్యక్తిగా మరి ఆయన నాయకత్వం పెరిగింది. అదేవిధంగా మరి ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని వారి యొక్క కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మేడిపోయిన గంగా యాదవ్, భీష్మపాములు, కుర్రా శ్రీను, గంగాదేవి, శ్యామ్, శేఖర్, సుధీర్, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. సాహితీవేత్త, కవి, రచయిత త్రిపురనేని గోపీచంద్ రచించిన రచనలు సమాజ అభివృద్ధికి దోహదపడ్డాయని ప్రజ్వలిత అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ తెలియజేశారు. పట్టణంలోని ప్రజ్వలిత కార్యాలయంలో కవి త్రిపురనేని గోపీచంద్ 55వ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గోపీచంద్ సినీ రంగంలో విశేష ప్రతిభను చాటారని ఆయన తెలియజేశారు. 1939లో రైతు బిడ్డ సినిమాకు రచయితగా, సహాయ దర్శకునిగా పనిచేసి ప్రజల అభిమానాన్ని పొందారని ఆయన తెలిపారు. ఆయన రాసినటువంటి అసమర్థుని జీవయాత్ర అది గ్రూప్ 1 సిలబస్లో ఉన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఆయన చీకటి గదులు, పోస్ట్ కాని ఉత్తరాలు, గడియపడని తలుపులు, అలాగే చిన్న చిన్న కథలు, ఆయన సినిమాలు, ఆయన సినిమా రచయిత కూడా, అలాగే ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్గా ఉభయ కుశలోపరి అనే కార్యక్రమంలో ఆయన ఉభయ కుశలోపరి అనే నామకరణం కూడా తీశారు. అటువంటి గొప్ప సాహితీవేత్త. అతను మన తెనాలికి చెందినవాడు. ఆయన చనిపోయి ఇప్పటికి 55 సంవత్సరాలు అయింది. ఇది 50వ వర్ధంతి. ఈ సందర్భానికి ఆ మహాకవిని, ఆయన్ని ఒకసారి అందరం గుర్తు చేసుకోవాలి, అతని సాహిత్యాన్ని ఒకసారి అందరూ కూడా గుర్తు చేయాలనే ఉద్దేశంతో ప్రజ్వలిత ఆయన దివ్య స్మృతికి నివాళులర్పిస్తుంది. కార్యక్రమంలో ఎం రామలింగేశ్వరరావు, కె ఆదయ్య, కె బాబురావు, పి రాజేష్, రమేష్, శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆవరణలో శ్రీ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ తులసి దామోదర కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో శ్రీ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ తులసి దామోదర కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. 108 మంది మహిళలచే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మరియు క్షీరసాగర మదనం చెరుకుగడలతో నిర్వహించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు
ఈ 4 మాసములు స్వామివారు శయనించి ఉంటారన్నమాట. అది తొలి ఏకాదశి, ఇది క్షీరాబ్ది ఏకాదశి అని చెప్తుంటారు, ఉత్థాన ఏకాదశి అని చెప్తారు, తులసి ఏకాదశి అని చెప్తారు, అనేకమైన నామాలు ఉన్నాయి. చిలుక ఏకాదశి అని చెప్తారు. ఆ ఏకాదశి సమయంలో స్వామివారు నిద్రలేగుస్తారన్నమాట. అంటే ఈ 4 మాసాలు స్వామివారికి రాత్రితో సమానం. అటువంటి శ్రీ మహావిష్ణువు ఈ చిలుక ఏకాదశికి స్వామివారు నిద్రలేసి ఈ ద్వాదశి నాడు స్వామివారికి యొక్క దర్శన భాగ్యం అందరికి లభిస్తారన్నమాట. ఇదే రోజున క్షీరసాగరం మదనం చేసిన రోజు. ఏమిటి? క్షీరసాగరం భజించిన రోజు. అలాగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న రోజు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న రోజు ఈ రోజున. అందుకనే తులసి ధాత్రి అంటే ఉసిరి చెట్టు, ఆ యొక్క వృక్షాలకి కళ్యాణం చేయటం అని అనాది కాలం నుండి మన సాంప్రదాయంగా వస్తుంది. అలాగే విష్ణు ధర్మోత్తమ పురాణంలో ఈ యొక్క క్రతువు గురించి చెప్తుందన్నమాట. రోలు అంటే శ్రీ మహాలక్ష్మి అనమాట, లక్ష్మీ స్వరూపం అనమాట రోలు. అటువంటి యొక్క రోలు లక్ష్మీ స్వరూపంగా భావించి అర్చించాలన్నమాట. కార్యక్రమంలో నంబూరు వెంకటకృష్ణమూర్తి, వరదరాజులు, ముద్దావతిని రమణయ్య, జయలక్ష్మి, ఎన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వృత్తి ధర్మం, ఉద్యోగ కర్తవ్యం, ప్రజల ఆరోగ్యం గురించి శానిటేషన్ అధికారులకు ఏమాత్రం పట్టదు. వెరసి మురుగు దుర్వాసన, దోమలు, పందులతో బాధలు ప్రజలకు తప్పనిసరి అయింది. సాక్షాత్తు శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 3వ డివిజన్లో పలుచోట్ల పేరుకుపోయిన చెత్తను, మురుగును దగ్గర ఉండి తీయిస్తే కానీ సమస్య పరిష్కారం కాలేని పరిస్థితి తెనాలి మున్సిపాలిటీలో కనిపిస్తోంది. పట్టణాన్ని సుందరంగా, స్వచ్ఛతనాలిగా తీర్చిదిద్దాలనే తపన, సంకల్పం ఎమ్మెల్యే ఆలపాటికి ఉందేమో కానీ అధికారులకు ఏమాత్రం ఈ పట్టణాభివృద్ధి గురించి కానీ, ప్రజల సంక్షేమం గురించి కానీ లేదనే వాదనలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కానీ, స్వచ్ఛ భారత్లో కానీ పాల్గొంటున్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దృష్టికి ప్రజలు తెచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు ఆయన చేస్తున్న కృషి ఎనలేనిదిగా చెప్పుకోవచ్చు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో సమస్యలు పరిష్కారం కావడం లేదనే విమర్శలు ప్రజలలో అధికంగా వినపడుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజారోగ్యం కొరకు, పట్టణాభివృద్ధి కొరకు తెనాలిని స్వచ్ఛతనాలుగా చేయడానికి ఎమ్మెల్యే ఆలపాటి చేస్తున్న కృషికి అధికారులు కూడా తమ వంతు బాధ్యతను గుర్తించి పట్టణాభివృద్ధికి కృషి చేయాలని పట్టణంలోని పలువురు ప్రజలు కోరుకుంటున్నారు. వార్డు అభివృద్ధిలో తనపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి అనుగుణంగానే మున్సిపల్ సహకారంతో ప్రశ్నించడం జరుగుతోందని 33వ వార్డు కౌన్సిలర్ అహ్మద్ బేగ్ పేర్కొన్నారు. అయితే మున్సిపల్ చైర్మన్ ప్రతి సమావేశంలో రోడ్డు పనుల విషయంలో దాటవేస్తూ వచ్చారని ఆయన ఆరోపించారు. మీడియాతో 33వ వార్డు కౌన్సిలర్ అహ్మద్ బేగ్ మాట్లాడుతూ వార్డులో 4 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు జరిగాయని, ఇంకా జరగవలసినవి ఉన్నాయని, ఈ విషయంపై ప్రశ్నించినప్పుడల్లా చైర్మన్ పెండాల వెంకట్రావు దాడి చేస్తున్నారని ఆ వార్డు కౌన్సిలర్ అహ్మద్ బేగ్ తెలియజేశారు. వార్డు అభివృద్ధికి చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయని, దీనికోసం నిధులు కేటాయించవలసిన అవసరం ఉందని, అయితే చైర్మన్ 33వ వార్డుపై పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని అహ్మద్ బేగ్ ఆరోపించారు. 31వ తారీఖు నడిచిన కౌన్సిలింగ్ సమావేశంలో నేను అంత ముందు నెలలో చైర్మన్ గారు నాకు రోడ్డు ఒకటి వివాదంలో ఉంది, ఆ రోడ్డు పూర్తి చేసి ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట అడుగుదామనే లోపు ప్రతిపక్షం వాళ్ళు, అక్కడ ఉన్నోళ్ళు, చైర్మన్ గారు వివాదం అయింది. వివాదం అంటూ ప్రతి ఒక్కసారి అడుగుదామనేటప్పటికీ చైర్మన్ గారు ఏకగ్రీవ ఆమోదం అంటూ వెళ్ళిపోతున్నారు. చివరికి 0 అవర్ కూడా మాకు ఇవ్వట్లేదు. సరే అని చెప్పేసి నా సమస్యకి నేను ఆల్రెడీ చైర్మన్ గారిని అడిగాను. చైర్మన్ గారు 15 రోజుల్లో చేస్తానన్నారు. మా వార్డు ప్రజలకి పనులు చేయాలని చెప్పి నేను అడగటం జరిగిన తర్వాత మా వార్డులో ఇప్పటికీ 4 కోట్ల రూపాయల వర్కులు చేశామన్నారు. 4 కోట్ల వర్కులు చేసిన మాట వాస్తవమే కాదంటలేదు. కానీ మా వార్డు ప్రజలు నాకు నమ్మకంతో
మా వార్డుని అభివృద్ధి చేస్తాను నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. 4 కోట్లు కాదు 8 కోట్లైన వర్కులు చేయాల్సిన పూర్తి బాధ్యత నా మీద ఉంది. దానికి మీరు సహకరించాలి. అంతేగాని మీ జేబులో డబ్బులు ఇచ్చేటట్టు నేను ఈయనని చెప్పి మీరు మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. అదొకటి. మీరు ఇంకోటి నా మీద రోడ్డు ఆక్రమణ చేశాడు, కొట్టు పెట్టన్నారు. ఆ కొట్టు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎవరు పెట్టమన్నారు, దానివల్ల నేను కుటుంబ సభ్యుడిని కోల్పోయాను. దానివల్ల నాకు ఎటువంటి లబ్ధి లేదు. నేను ఇప్పుడైనా తీయటానికి సిద్ధంగా ఉన్నాను. దానివల్ల మనకు ప్రయోజనం లేదు, వ్యక్తిని కూడా కోల్పోయాం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎర్రంనాయుడు రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం. ఆయన లేని లోటు తీరనిదంటూ మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడి. స్వచ్ఛ తెనాలి మన అందరి బాధ్యత. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలంటూ పిలుపు. ఆఖరి పేదవాడికి కూడా న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం. ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. సీఎం కాలనీలో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ. జీటీవీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.